వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు మన కడప తెలుగింటి రుచుల్లో నేను మంచి రెసిపీతో వచ్చాను. మనకు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు క్విక్గా మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఇలా కరివేపాకు రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. అన్ని ప్రోటీన్స్ అన్నీ మనకు లభిస్తాయి. కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు హెల్త్కు చాలా బెనిఫిట్ అనమాట. హెయిర్ గ్రోతింగ్కి, ఇంకా మనకు బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి చాలా అసలు మనం ప్రతి కర్రీలో కరివేపాకు యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు ఐరన్ అనేది బాగా లభిస్తుంది. ఇది వచ్చేసి కరివేపాకు రైస్ అనేది మనం వీక్లీ 2 times తీసుకోవడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇప్పటి ప్రజెంట్ కాలంలో ఎక్కువగా హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం వీక్లీ 2 times ఇలా కరివేపాకు తీసుకుంటే కనుక మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అదేవిధంగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడైతే నేను కరివేపాకు అయితే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చేసాను. దాన్ని మంచిగా ఒలిచిన తర్వాత ఈ కరివేపాకు అనేది మనము బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మనము ఒక పొడి క్లాత్లో మనం ఎండలో కాకుండా నీడ ప్రదేశంలోనే వీటిని ఆరబెట్టేసుకొని మనం కరివేపాకు రైస్ అనేది చేసుకుంటే కనుక మనకు పొడి పొడిగా వస్తుంది. అదేవిధంగా మనం ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఉప్మాలోకి కానీ దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మనము ఒక 1 week వరకు ఈ కరివేపాకు పొడిని అనేది ఫ్రెష్గా తినచ్చు. దీనికోసం వచ్చేసి కరివేపాకు పొడికి వచ్చేసి మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మనం మినప్పప్పు, శనగపప్పు, ఇంకా కందిపప్పు, ఇంకా వచ్చేసి జీలకర్ర అనేది ప్రతి కర్రీలో మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మిరియాలు కూడా తీసుకోవడం వల్ల మనకు హెల్త్ మంచిది. జలుబు ఉన్న వాళ్ళు మిరియాల రసం చేసుకోవడం వల్ల తొందరగా జలుబు అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి చేసుకోవాలి. ఎండుమిర్చి, మిరియాలు మన ఆప్షన్ అన్నమాట. కారము ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎండుమిర్చి వేసుకునేటప్పుడు తక్కువగా యాడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా ఘాటుగా ఉంటాయి కదా. సో మనము ఆయిల్ వేసేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలన్నమాట. బాగా లైట్, ఎంత బాగా మాడకుండా మనము స్లో ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించాలి. వేయించిన తర్వాత మనము డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వచ్చేసి ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా ఆరబెట్టడానికి నాకు టైం లేదు. సో నేను అలాగే వాష్ చేసేసి కొద్దిసేపు వాటర్ అంతా రిమూవ్ అయిన తర్వాత నేను వేసాను. సో క్రిస్పీగా కరివేపాకు అవ్వడానికి కొద్దిగా నాకు టైం పట్టింది. బట్ మనం ఆరబెట్టుకుంటే కనుక వీటితో పాటు మనం యాడ్ చేయొచ్చు. కరివేపాకు అనేది తొందరగా వేగుతుంది. సో ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మినప్పప్పు, ఇంకా పల్లీలు ఇవన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కర్రీలో మనం పసుపు వేసుకోవడం వల్ల మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అదేవిధంగా హెల్త్కు చాలా మంచిది. కర్రీస్ కూడా మంచి కలర్ఫుల్గా వస్తాయి. సో నేనైతే పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో పట్టుకునేటప్పుడు మనం వచ్చేసి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద మనం గ్రైండ్ చేస్తే కనుక మిక్సీ కూడా తొందరగా పాడవుతుంది. ఇది గుడక అంత బాగా గ్రైండ్ కాదు. సో మనము చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోనే మనం ఆయిల్ పోసుకొని మనకు ఇలా ఫ్రైడ్ రైస్కి, లెమన్ రైస్కి, ఇలా కరివేపాకు రైస్కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలా కొద్దిగా ఈ కాలంలో ఆయిల్ అనేది చాలా తక్కువ తినాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ మనం ఏమేమి వేసుకున్నామో పల్లీలు, మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇవన్నీ వేసేసుకొని, శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా మనం కరివేపాకు యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా మన ఇంట్లో అవైలబుల్లో జీడిపప్పు ఇలా ఉన్నా కూడా మనము డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ జీడిపప్పు అయితే అవైలబుల్లో లేదు. సో నేను జీడిపప్పు అనేది స్కిప్ చేసేసినాను. మీ ఇంట్లో ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ ఏవున్నా కూడా మీరు
డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా మీరు యాడ్ చేసుకోండి. మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఫ్రెష్గా మనము ప్రెస్ చేసి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అందులో నూనెలో వేగిన పచ్చిమిరపకాయలు కానీ మనకి ఎండుమిర్చి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ పచ్చిమిరపకాయలు మనం చీలికలుగా చేసేసుకొని ఫైనల్గా ఇవి వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్లోనే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే కనుక ఇవి పల్లీలు మినపప్పు ఇవన్నీ వేగవు. సో మనం ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అయితే మనం ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయితే మనం ఫైనల్గానే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు తర్వాత పసుపు వేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చికి ఉప్పు అనేది బాగా పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మనము ఈ కరివేపాకు రైస్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా వస్తుంది. మనము రైస్ అయితే కరివేపాకు రైస్కి కానీ లెమన్ రైస్కి కానీ కొంచెం పొడి పొడిగా చేసుకుంటేనే బాగుంటుంది. మనము రైస్ అనేది డివైడెడ్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో అయినా రైస్ తీసి పెట్టుకొని చల్లారబెట్టిన తర్వాత ఈ పోపును అందులో వేసుకోవచ్చు. బట్ నేను ఇదే గిన్నెలోనే వేసేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనం వేరే గిన్నెలు వేసుకుంటే దీంట్లో అయితేనే మొత్తం అంత ఆయిల్ అంతా పడుతుంది, మసాలా అంతా బాగా పడుతుంది అనేసి నేను ఇందులోనే కలుపుతున్నాను. రైస్ అనేది విడివిడిగా వేసుకొని మనము రైస్ కలపడంలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది. మనకు ఉండలుగా రైస్ ఉంటే కనుక తినాలనిపించదు. ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనం జాగ్రత్త పడేటి రైస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.